హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేస్తున్న టీటీడీ అధికారులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం స్వప్నానందుల ఆశ్రమం చంద్రమౌళీశ్వర స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుమల శ్రీవారిపై జరుగుతున్న అపోహలను తెలుసుకోవడానికి సుమారుగా 40 మంది పైగా పీఠాధిపతులు, మఠాధిపతులు తిరుమల శ్రీవారి సన్నిధిలో పర్యటించారు. శ్రీవారి సన్నిధికి వెళ్లకుండా తమను అధికారులు అడ్డుకున్నారని, టీటీడీ ఈవో అన్య మతానికి చెందిన వాడిగా ఉన్నాడని తీవ్ర విమర్శలు చేశారు. శ్రీవారి దగ్గరికి వెళ్లాలంటే పీఠాధిపతులు కూడా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాలన్నారని, ఇక రాబోయే రోజుల్లో శ్రీవారికి నిలువునామం కూడా తీసివేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న అధికారులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని చంద్రమౌళీశ్వర స్వామి టీటీడీ ఈవో ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు. ఇక కులమతాలకు అతీతంగా పీఠాధిపతులు, మఠాధిపతులు అందరినీ సమానంగా చూస్తారని, అలాంటి వారికే తీవ్ర అవమానం జరిగేలా టీటీడీ సిబ్బంది ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధార్మిక సంస్థపై జరుగుతున్న దాడిపై హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వారితో పీఠాధిపతులు, మఠాధిపతులు కలిసి లక్షలాది మంది హిందువులతో హిందూ మహాసభను తిరుపతి నగరంలో నిర్వహించబోతున్నట్లుగా ఆయన తెలిపారు. చంద్రమౌళీశ్వర స్వామి ఇలానే నాలాగానే ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి దాదాపు 40-50 మంది పీఠాధిపతులు వచ్చారు. పీఠాధిపతులు అందరూ ఎందుకు వచ్చామంటే భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా పేరెన్నిక కలిగినటువంటిది, గొప్పనైనటువంటిది కలయుగ దైవం వెంకటేశ్వర స్వామి అని పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి దేవాలయం. అయితే మనకు కూడా కొంతమంది వెళ్ళి ఇక్కడ పరిస్థితులు, భక్తులు ఎలా ఉన్నాయి, అప్పుడప్పుడు మతాల వారిగా, కులాల వారిగా ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. విన్నాం, అది ఎంతవరకు నిజం మనం కూడా తెలుసుకుందాం. అలానే కాకుండా మా పీఠాధిపతులు అందరూ కూడా స్వాములు, మఠాధిపతులు పోయిన గ్రహణం అప్పుడు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అప్పుడు ఆ గ్రహణాలకు కొన్ని నక్షత్రాలకు కొంతమందికి ఆరోగ్యాలు బాగుండయి, కొంతమందికి రాజకీయవేత్తలకు బాగుండదు. కనుక అందరి క్షేమం కోరేవారే పీఠాధిపతులు, మఠాధిపతులు. పీఠ వేసుకొని కూర్చుంటే పీఠాధిపతులు కాదు, మఠం మీద వేసుకొని కూర్చుంటే మఠాధిపతులు కాదు. అందరి క్షేమం కోరే మనం ఒకసారి వెళ్దాం. మనం కూడా ఈ లోక కళ్యాణార్థమై ఆ తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ స్వాముల వారి సన్నిధానంలో లోక కళ్యాణంకు మనం పీఠాధిపతులు అందరం కలిసి మరి సంకల్పం చెప్పు అందాం. వెళ్దామని మంచి భావన కొద్ది అందరం బయలుదేరి వచ్చాం. తెలంగాణలో ఎక్కడైనా సరే పీఠాధిపతులు వెళ్తే, మఠాధిపతులు వెళ్తే మంగళ వాయిద్యాలతో, పూర్ణ కలశంతో